హలో ఎవ్రీవన్, హెల్తీ ఇంకా టేస్టీగా ఉండే మెంతికూర పరాటా ఎలా చేయాలో చూద్దాము. అందుకోసం నేను ఒక కట్ట మెంతికూర తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని, ఇందులో మనము కాడలు అవేమీ ఏరక్కర్లేదండి. కొంతమంది ఆకు ఒలుచుకుంటారు, అలా ఏమీ చేయక్కర్లేదు. ఇలా సన్నగా చాప్ చేసేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్లో పెట్టుకుంటే ఈలోపు పిండి తయారు చేసుకుందాము. అందుకోసం నేను ఒక ఫుడ్ ప్రాసెసర్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని ఈ చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసాను. మెంతికూర ఇలా వేస్తే కనుక వాటర్ చాలా తక్కువ పడతాయండి. ఒక 1/4 కప్పు పట్టిద్ది, చూసి వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆకును స్క్వీజ్ చేయట్లేదు. అదే ఆకుని స్క్వీజ్ చేసి గట్టిగా వేస్తే ఒక 3/4 కప్పు వాటర్ సరిపోయిద్ది 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి. 1/4 కప్పు వాటర్ పోసుకొని ఫుడ్ ప్రాసెసర్ ఆన్ చేసుకొని పిండి తయారు చేసుకోవాలి. 2 నిమిషాల్లో ఇంత తొందరగా చాలా చక్కగా పిండి రెడీ అవుతుంది ఫుడ్ ప్రాసెసర్లో. ఇంక మనం కలిపే పని లేకుండా ఇలా రెడీ అయి ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని రోటీల్లాగా చేసుకొని వేడి పెనం మీద వేసి కొద్దిగా నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ వేస్తే ఇవి అంత టేస్టీగా ఉండవు. నెయ్యి వేస్తేనే చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ మెతి పరాటాలని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. మరి ఈ సాఫ్ట్ టేస్టీ మేథీ పరాటా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.